హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఫామ్ ఇన్ ద సిటీలో ఒకరోజు రండి వెళ్దాం. ఇదండి ఎంట్రన్స్ అన్నమాట ఫామ్ ఇన్ ద సిటీకి. మేము మా బాబు కోసం ఫామ్ ఇన్ ద సిటీకి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నాము, ఎస్పెషల్లీ తన కోసమే. ఇది టికెట్స్ అండి. టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకున్నాము మాటా ఫేర్లో. మాటా ఫేర్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మలేషియాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, చెప్పవసరం లేదు దాని గురించి. అన్ని అట్రాక్షన్స్కి సంబంధించిన టికెట్స్ అందులో అవైలబుల్ ఉంటాయి. ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది. యాక్చువల్లీ సెప్టెంబర్లో కూడా ఉంది మాట పేరు. ఆ టికెట్స్ అప్పుడు తీసుకున్నాం మేము. ఆ ఫామ్ ఇన్ ద సిటీ ఎంట్రన్స్ అండి ఇది. పిల్లలకైతే బాగుంటుంది ఒకరోజు అలా రావడానికి. మరీ ఎక్కువ పెద్దదని చెప్పాను కానీ కానీ ఒక హాఫ్ డే స్పెండ్ చేయొచ్చు కిడ్స్ అనమాట, చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ. చూసారా యానిమల్ ఫీడింగ్ అనమాట, పర్ బకెట్ 10 రింగిట్ అని కనిపిస్తుంది కదా. సో వీళ్ళ దగ్గరే మనం పర్చేస్ చేసుకోవాలి ఏదైనా. మేము తీసుకున్నాం, మరి బాబు గొడవ చేస్తారని ఇలా హ్యాండ్స్కి అయితే ట్యాక్స్ వేస్తున్నారండి ఎంట్రన్స్కి, ఎంట్రీ దగ్గరే. సో ఇదొక్కటి 5 రింగిట్ పర్చేస్ చేసాము. ఇక్కడ నుండి స్టార్ట్ అండి. ఇంకా కిడ్స్కి అయితే బాగుంటుంది. ఇంకా వాళ్ళని ఒక రోజు అలా తీసుకెళ్ళాలంటే ఇలాంటి వాటికైతే హ్యాపీ, వాళ్ళు హ్యాపీ ఉంటారు, మనకు కూడా హ్యాపీ. మా బాబు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు అని చెప్పి ఈ ఫామ్ ఇన్ ద సిటీ టికెట్స్ తీసుకున్నాము. చూడండి ఆల్రెడీ స్టార్ట్ చేసాడు అనమాట ఫీడ్ చేయడం వాటిని. చూడండి ఇప్పుడు టెక్టైల్స్ అయితే ఎన్ని ఉన్నాయంటే చెప్పవసరం లేదు. నేనైతే ఇక్కడే చూస్తున్నానని. ఒక్క దాని నుంచి ఒకటి చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. సైజ్ కూడా చాలా చూడ్డానికి జైంట్ సైజ్ అన్నీ కూడా. చూడండి అక్కడ ఫీడ్ చేయొచ్చు అనమాట మనం వాటికి. మా బాబు ఫీడ్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, భయం లేదు కానీ చాలా చాలా హ్యూజ్ ఉంది చూడండి అది. ఒకటి నేను అవి చూస్తుంటే యాక్చువల్లీ బొమ్మల్లాగా అనిపించినాయి. అన్ని ఉన్నాయి, ఒక్కటి కాదు అక్కడ. కొన్ని అయితే మూవ్ అవ్వట్లేదు అసలు చూస్తేనే. వెళ్ళే కొద్దీ ఇంకా చెప్పాలంటే వీడియోలో నేను కొన్నే కవర్ చేశాను, వెళ్ళే కొద్దీ అక్కడ ఇంకా చాలా ఉన్నాయన్నమాట టోటైస్. చూడండి చిన్నపిల్లలకి బాగా నచ్చుతాయి. ఇవైతే ఏం చేయవు కాబట్టి మనకి డేంజర్ ఏం లేదు వీటితో. బట్ ఇక్కడ వాటర్లో ఉండేవి కూడా ఉన్నాయి చూడండి టర్టైల్స్. యాక్చువల్లీ వీళ్ళు చాలా కోవిడ్ తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచిగానే ఫాలో అవుతున్నారు. ఎక్కడికక్కడ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోమని చెప్పి పెట్టారు. ఇలా ముందుకు అలా వెళ్తున్నామండి. వెళ్తుంటే ఏం లేదు కదా ఇక్కడ అనుకున్నాను, సడన్లీ పైకి చూసాం అనమాట. మీరు కూడా చూడండి పైన చూస్తే ఏం కనిపిస్తుందో. ఇంత పెద్దదా పైథాన్ అండి, అసలు ఇంత పెద్దది అక్కడ ఉన్నాయి. నాకు అసలు యాక్చువల్లీ స్నేక్స్ అంటే చాలా భయం. ఈ 2 వీడియోస్ మాత్రం నేను తీయలేదు. సో మనం ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమున్నాయో. డోర్స్ క్లోజ్ చేసి ఉంచాలి, ఎస్కేప్ అవుతాయంట. ఏంటంటే మంకీసే, మీరు చూడండి. కానీ నార్మల్గా మనం చూసే కాదు, అతన్ని అడిగితే అవి వరల్డ్లోనే చిన్నవంట. అంత చిన్న మంకీస్ నేను చూడలేదు యాక్చువల్లీ, ఇప్పుడే చూస్తున్నాను. ఇలా వచ్చాం కాబట్టి తెలుస్తుంది అనమాట. జనరల్లీ నాకు కూడా తెలియదు అంత చిన్నవి ఉంటాయా అని. అతను అడిగితే చాలా చిన్నవి అనమాట మంకీస్. అతను కేర్ టేకింగ్ అనమాట ఇక్కడ అన్ని చూడడం, వాటికి ఫుడ్ వేయడం అన్ని వాళ్ళు బాగా సెట్ చేశారు అక్కడ ఇన్సైడ్ ఆ మంకీస్ కోసం. చూడండి ఎంత స్మాల్ ఉందో అసలు అక్కడ, ఎంత చిన్నదో. ఎంత చిన్నదంటే వీడియోలో మనకి తెలీదు ఎంత హైట్ ఉంది, ఎంత చిన్నగా ఉందని. బట్ కానీ చాలా చిన్నది. ఇక్కడ ప్యారెట్స్ అన్ని పెట్టింగ్ జూ కదండి, మనం ఎక్కువ ఇవే చూస్తాం అనమాట. మనకి పెట్టింగ్ జూ అంటే చిన్న చిన్న ఇలా ప్యారెట్స్, టర్టల్స్, స్నేక్స్, రెప్టైల్స్ ఇట్లాంటివి ఉంటాయి అనమాట. ఈ ప్యారెట్స్ అయితే మన చేతికి కూడా ఇస్తున్నారనమాట, కావాలంటే మనం పట్టుకోవచ్చు. వాళ్ళే ఇస్తున్నారు. ఇంకా చూడండి నాకు కూడా ఇచ్చారు. నా చేతిలో వచ్చి ఫీడ్ వేయగానే వచ్చేసింది. ఇక్కడ బాగుంది కదా కలర్. ఎక్కువ మనం ఇవే చూస్తూ ఉంటాం వేరే కంట్రీస్లో, ఎక్కువ ప్యారెట్స్ కలర్స్ చూడండి.
నా నేను ఇండియాలో అయితే గ్రీన్ అవే చూసాను. ఇక్కడికొచ్చినప్పుడే ఈ కలర్స్ చూసాననమాట. ఆరెంజ్ మిక్స్ బావుంటుంది యాక్చువల్లీ చూస్తుంటే. దానికి ఫీడేస్తే ఎంత ఫీడుంటే అంతసేపు అలాగే మన హ్యాండ్‌లోనే ఉంటుందనమాట. హ్మ్. చూడండి వెళ్ళట్లేదు. ఇంకా తింటుంది యాక్చువల్లీ. నైస్ కదా! బావుంది. అలా ఇంకా ముందుకెళ్తుంటే ఇంకా రాబిట్స్ చూడండి ఎన్నున్నాయో కేజెస్‌లో పెట్టించారు. ఈ కిడ్స్‌కి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి అనిపిస్తది. ఇక్కడ ఇన్‌సైడ్ అలాగే వాటర్‌ది ఫౌంటైన్ అలా వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు చిన్నది. ఈ స్పేస్‌లోనే. నైస్. ఆహ్, ఒక్కరోజు అలా రావటానికి బావుంటుంది. టైమ్ స్పెండ్ చేయడానికి పిల్లలతో. వాటర్‌లో గూడా చాలా ఫిషెస్ ఉన్నాయి. ఒకటి, 2 గాదు. ఇక్కడ గూడా మళ్ళా ఫిషెస్‌కి ఫీడ్ జేయడానికి కొనుక్కోవాలి మనమే ఇక్కడ. అదే ఫీడింగ్‌వి ఎక్కడున్నాయని చెక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తాను రండి. పక్కనే ఈ, ఈ ఫిషెస్ కోసం ఫుడ్ నార్మల్‌గా ఇందాకైతే మనం బాస్కెట్స్‌లో పెట్టున్నాయి గదా! అవి కొన్నాం గదా! ఇప్పుడు వీటికి అలా కాదు. అక్కడ ఆల్రెడీ వెండింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. అదే కొత్తగా అనిపించింది నాకు వెండింగ్ మిషన్స్. ఫీడింగ్‌వి. యాక్చువల్లీ మనం కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెండింగ్ మిషన్స్‌లో కాయిన్స్ ఏసి తీసుకుంటాం గదా! అలాగే ఫిష్ ఫీడింగ్ కూడా మనం కాయిన్స్ ఏస్తే ఫిష్ ఫీడ్ ప్యాకెట్స్ వస్తాయన్నమాట. ఫిష్ ఫుడ్. అవి తీసుకొని మనము ఆ ఫిషెస్‌కి వేయాలన్నమాట. ఇది మాత్రం నేను ఇక్కడే చూసాను. ఇప్పుడే ఫస్ట్ టైమ్. మీరందరూ ముందే చూసారా ఇవి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అదిగోండి. యానిమల్ ఫుడ్ మెషిన్. ఇక్కడొచ్చేసి రాబిట్స్ ఇంకా చాలున్నాయి రాబిట్స్ కూడా. ఆ రాబిట్స్ కూడా ఇక్కడ ఫీడ్ చేయొచ్చనమాట. మనం అక్కడ బాస్కెట్స్‌లో అమ్ముతున్నారు. అవి తెచ్చుకొని ఇక్కడ ఫీడ్ చేస్తున్నారు అందరూ చూడండి. ఒక్కటి కాదు రాబిట్ చాలా రాబిట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. మోస్ట్‌లీ పిల్లలందరికీ రాబిట్స్ అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది గదా! నాకు గూడా చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండేది రాబిట్స్ అంటే. క్యూట్ ఉంటాయి అవి చాలా. అదిగోండి చూడండి. చాలున్నాయి. ఒక్కటి, 2 గాదు. ఇంకిక్కడ చూడండి కిడ్స్‌కి చిన్న చిన్న యాక్టివిటీస్ అని చెప్పి అక్కడ నెట్స్ ఇచ్చారు. వాటర్‌లో ఫిషెస్ ఉన్నాయన్నమాట. అవి చాలా చిన్న ఫిషెస్ అన్నమాట. ఆ ఫిషెస్‌ని నెట్స్‌తో తీసి మనం ట్రై చేయాలన్నమాట అసలు తీయడానికి ఛాన్సే ఉండదు. అందుకే అది ఒక గేమ్‌లా పెట్టారు. మా బాబు ఆల్రెడీ ఎళ్ళిపోయి స్టార్ట్ చేసాడు. కానీ ఒక్క ఫిష్ గూడా తను పట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ ఫిషెస్ నెట్‌లోకొచ్చేవి కాదసలు. అంత చిన్నవన్నమాట. అవి ఫాస్ట్ మూవింగ్ అన్నమాట. ఎంత ట్రై చేసాడో పాపం. ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ అదిగోండి చూడండి ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతున్నాయంటే అంత ఫాస్ట్‌గా. ఇప్పుడు ఒక మంచి ప్లేస్‌కొచ్చామన్నమాట. ఇందులోనే అందరికీ ఫేవరెట్ ఎక్కడికి అంటే చూడండి. మీరు చూస్తున్నారు కదా! వైట్ పీకాక్. మీ అందరికీ ఎంత ఇష్టమో నాకు తెలీదు గానీ, నాకు మాత్రం వైట్ పీకాక్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు నార్మల్‌గా కలర్‌ఫుల్ పీకాక్ ఉంటుంది గదా! మనం ఎప్పుడు ఆ పీకాకే చూసా నేను గూడా. ఈ వైట్ పీకాక్ అనేది ఫస్ట్ టైమ్ నేనే చూస్తున్నా. అది కూడా పించం విప్పిన నెమలి అంటారు కదా! ఫుల్‌గా పించం విప్పి ఉందనమాట. పిక్చర్స్‌కి భలే బావుంటుంది. నేను కూడా చాలా పిక్చర్స్ దిగాను యాక్చువల్లీ దీని పక్కన నించొని. ఫస్ట్ కొంచెం భయమేసిందనమాట. ఈ వైట్ పీకాక్ పక్కన నించోవాలని. పీకాక్స్ ఎప్పుడు దూరం నుంచే చూసాను. ఇంత పక్కకెళ్ళి దాని లోపల యాక్చువల్లీ ఈ కేజ్‌లోకెళ్ళైతే నడవడం ఇదే ఫస్ట్ టైమ్. ఇక్కడ ఒకటి కాదు చాలా ఉన్నాయి చూడండి. ఆ వైట్ పీకాక్సే ఎన్నున్నాయో అన్నీ క్లోజ్ అయినాయి. ఇదొక్కటే పించం విప్పింది. రిమైనింగ్ మామూలుగా మనం జనరల్లీ ఇండియాలో చూస్తాం కదా! కలర్ పీకాక్. ఆహ్, అదైతే అవి గూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి. ఆ వైట్ పీకాక్స్ ఎన్నున్నాయో, ఇవన్నీ ఉన్నాయో. అసలు పీకాక్స్ కూడా దగ్గరగా ఇంత దగ్గరగా అయితే ఇప్పుడే చూస్తున్నా నేను. అంటే వాటి కేజ్‌లోకెళ్ళి చూడటం అయితే ఇదే ఫస్ట్ టైమ్. ఇంతకుముందు చూసాను కానీ, దూరం నుంచి చూడ్డం ఎప్పుడైనా. అసలు వైట్ పీకాక్ అయితే చూడండి నేను ఒక క్లిప్ పెడతాను. అది పించం విప్పి ఆహ్, కొంచెం మూమెంట్ ఇస్తది కదా! అది చాలా బావుంటుందనమాట. ఆ క్లిప్ నేను యాడ్ చేశాను. కంటిన్యూషన్ చూడండి. బావుంది కదా! పించం విప్పి నడుస్తుంది. ఎంత పెద్దగా ఉందో. ఓపెన్ అవ్వంగానే పించము.
నైస్ ఉంది. వైట్ కలర్ గదా! ఫస్ట్ టైమ్. చాలా బావుంది. అండ్ నెక్స్ట్ ఇంకా రెప్టైల్స్ ఇక్కడికొచ్చేసరికి స్నేక్స్ అండి. నేను చెప్పాను కదా! స్నేక్స్ అంటే నాకు చాలా 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 భయం. చెప్పలేనంత భయం అనమాట. ఈ వీడియోస్ తీసేటప్పుడు కూడా తీయలేకపోయాననమాట. దగ్గరగా అస్సలు చూడలేను. చూడండి ఎన్నున్నాయో. అవి చాలా పాయిజనస్ స్నేక్స్ కూడా ఉన్నాయి. వేరే వేరే హ్మ్. ఫారెస్ట్ నుంచి తీసుకొచ్చినయి చాలా ఉన్నాయి. అమెజాన్ ఫారెస్ట్ అని రకరకాలు. అక్కడ డీటెయిల్స్ అన్నీ అక్కడే రాశారు. నో ఫ్లాష్ అని కూడా పెట్టారు చూడండి. నాకింగ్ అండ్ ఫ్లాషింగ్. నాక్ చేయడము, ఫ్లాషింగ్ అలాంటియి నాట్ యాక్సెప్టబుల్ హియర్ అని పెట్టారు. ఎందుకంటే ఏమో మరి చూసారా బ్లాక్ స్నేక్ అది దాని కింద డీటెయిల్స్ ఇచ్చారు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని. మ్యాంగ్రూవ్ స్నేక్ అంటే ఇది చాలా డేంజరస్ అండి. ఇది ఎంత డేంజరస్, పాయిజన్ ఎంత ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు ప్రతిదీ కూడా. అసలు నేను చెప్పాను కదా నాకు భయమని, అందుకని నేను ఎక్కువసేపు ఉండలేదనమాట ఈ స్నేక్స్ దగ్గర. అలా వెళ్ళిపోవడమే. చు ఎ బేసికల్లీ అలాంటివి ఉన్నప్పుడు నేను అసల ఆ ఏరియాలో కూడా ఎళ్ళను. ఇప్పుడు వీడియో వ్లాగ్ కోసం అని చెప్పి నేను అన్నీ కవర్ చేయాలని చెప్పి అలా కవర్ చేస్తున్నా కానీ, స్నేక్స్ అంటే చిన్నప్పటి నుంచి భయమే. ఈ ప్యారెట్స్ చూసారా? ఇవి చూడటానికి మీకు చిన్నగా కనిపించొచ్చు. కానీ ఇవన్నీ హ్యూజ్ ఉన్నాయి చాలా. జెయింట్‌వి ఎందుకంటే నార్మల్ చిన్న చిన్న ప్యారెట్స్ మన చేత్తో పట్టుకునేయి అయితే కాదు. యాక్చువల్లీ ఫస్ట్ ఇనిషియల్లీ నేను అనుకున్నాను అసలు మూవ్ అవ్వట్లేదు ఒక్కటి కూడా. మూవ్ అవ్వపోయేసరికి ఇవేమన్నా వాళ్ళు బొమ్మలు పెట్టారేమో అనుకున్నాను. కానీ దగ్గరికెళ్ళి చూసినాక కొంచెం కదులుతున్నాయన్నమాట. కదిలినప్పుడు అనిపించింది. ఓహ్! ఇవి రియల్ వన్సా అని చెప్పి. ఇంత ప్యారెట్స్ కూడా ఇంత పెద్దవి ఇప్పుడే చూస్తున్నా అనమాట. నేను ఈ మలేషియాకొచ్చినప్పుడే చూసిన. ప్రీవియస్‌లీ హ్మ్. జూకి వెళ్ళినప్పుడు బెంగుళూరులో ఒకసారి చూసినట్టున్నాను. కానీ ఎక్కువ లేవు. బట్ చిన్న సైజ్‌వే ఎక్కువున్నాయి. ఇక్కడ మాత్రం ఈ హ్యూజ్ ప్యారెట్స్ అయితే ఇంటివి చాలా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా! కలర్స్. ఇందాక ఆరెంజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వైట్ ప్యారెట్ కూడా ఉంది చూడండి. గ్రీన్ ఉంది. అండ్ ఈ బ్లూ అండ్ గోల్డ్ మకావ్ ప్యారెట్ ఉంది గదా! దాన్ని గ్రూప్ ఏంటి? ఎక్కడి నుంచొచ్చింది? లొకేషన్ ఎక్కడ? సౌత్ అమెరికా అంట. దాని డైట్ అవి ఏం తింటది? అన్ని డీటెయిల్స్ ఇచ్చేసారు. లైఫ్ స్పాన్ 20 ఇయర్స్ అంట. ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ మట్టుకే తింటదంట. ఇక్కడికొచ్చేసానండి. దీని పేరైతే నాకు తెలీదు. యాక్చువల్లీ ఇది చూస్తుంటే లిజార్డ్స్‌కి సంబంధించిన జాతిలోదే. ఆహ్, అది ఏదో నాకు తెలీదు యాక్చువల్లీ. ఇంకా అక్కడ రాసుంది చదువుకోవడం అని తప్ప తెలీదు నాకు గూడా. బ్లాక్ అండ్ వైట్ తెగు అని రాసుందండి. దాని నేము, క్లాస్ వచ్చి రెప్టైల్స్ అంట. దాని డైట్ అవన్నీ ఇచ్చారు ఏం తింటది అని. ఫ్రూట్స్, సీడ్స్, ఇన్సెక్ట్స్, స్పైడర్స్, స్నేల్స్ అంట. లైఫ్ స్పాన్ సేమ్ ప్యారెట్ లాగానే 20 ఇయర్స్. ఇది చూడండి వల్చర్ అంట దీని పేరు. వల్చర్‌ని గూడా నేను ఇక్కడ చూస్తున్నాననమాట. ఇవన్నీ పెట్టింగ్ జూ కాబట్టి పర్టిక్యులర్‌గా పెట్సే ఉన్నాయి. హ్మ్. ఇదొక హెన్. ఇది గూడా డిఫరెంట్ ఉంది చూడండి. మామూలు మనం చూసే హెన్‌లా లేదు. కొంచెం డిఫరెంట్ ఉంది. అందుకనే నేను ఇది కవర్ చేశాను. స్పాన్స్ అన్నీ బావున్నాయి ఇక్కడ. పిల్లలకి చాలా నచ్చుద్దనమాట. మనకేమో తెలీదు కానీ వాళ్ళు మాత్రం మంచి ఎంజాయ్ చేస్తారు. ఇక లిజార్డ్స్ చాలానే ఉన్నాయి ఈ జూలో మాత్రం. ఫైనల్లీ ఎండింగ్‌లోని లిజార్డ్స్ ఉన్నాయి. మాన్స్టర్ లిజార్డ్స్, నార్మల్ లిజార్డ్స్. సో, ఇప్పుడు మనం ఎండింగ్‌కొచ్చేసాం కదా! చూడండి ఎండ్ ఆఫ్ కామెడీ. దిస్ ఎండ్ ఆఫ్ ద డే అండి. బాయ్. సీ యూ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్.